నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాలలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. 1948లో వల్లాలలో కొందరు యువకులు జాతీయ జెండాను ఎగురవేస్తే ఆనాటి రాజాకారులు యువకులను కాల్చి చంపారని గుర్తు చేశారు. అమరులకు గుర్తుగా మాజీ ఎంపీ హనుమంతరావు స్తూపం నిర్మించడం హర్షించదగ్గ విషయమన్నారు. అందుకు వారందరికీ నా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాదు వారి త్యాగం ఎనలేనటువంటి ఈ ఒక్కరే కాదు, రకరకాలుగా ఇటు స్వాతంత్ర్యం కొరకు, అణచివేత విధానాన్ని ఎదిరించడం కొరకు, సమాజాన్ని నిర్మాణం కొరకు, ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్ల చేయడానికి అటు కమ్యూనిస్టు పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కొరకు వీరోచితంగా పోరాడటమే కాదు, వారు ఆస్తులు కోల్పోయినారు, ప్రాణాలు కొట్టి స్వాతంత్రాన్ని సముపార్జించడానికి చేసినటువంటి కృషి అద్వితీయం. అటువంటి ఆ యోధులందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి శ్రద్ధాంజలి. ఇప్పటికే చాలా సమయం అయింది. మీ అందరికీ ఇంకా మీరు ఇళ్ళకు పోవాలనే దాహతాలో ఉన్నాను. కాబట్టి నేను సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా ఏదేం భుక్తి కొరకే కావచ్చు, స్వాతంత్ర్యం కొరకు ఈ ప్రాంతంలో అనేక రకాల ఉద్యమాలని నడపడంతో పాటు భారతదేశ చరిత్రలో భారతదేశ ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా యువకులు, ప్రజలు వాళ్ళ చైతన్యాన్ని చూపించినటువంటి ఒక తీరు మరోరానటువంటి చాలా విషయం. మన దేశం ఆలోచించాల్సింది, ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సింది, మీకు సేవ చేసే నాయకుడు కావాలి, మీకు నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ పార్టీ కావాలి. కులం మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలో మనకు అవసరం లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు చదువు కావాలి, మనకు సంక్షేమం కావాలి. అలాంటి దశగా ఆలోచించే పార్టీలు కావాలి. కానీ రోజు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడి పేరిట మనలో మనకు పిచ్చిపెట్టే పార్టీలు మనకు అవసరం లేదు మిత్రమా. ఇలా వల్లాల గ్రామంలో చెప్తా ఉన్నాను, భవిష్యత్తు సంతంగా ఉంచుకోవాలి అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం నమ్ముకున్నట్టు రాజకీయ పార్టీని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇలా మోడీ, అమిత్ షా చేస్తున్న దురాఘాతాలు ఇంత అంతా కాదు. అధికారంలో పర్మనెంట్ గా ఉండాలనే దూరంతో అన్ని సంస్థలు నిర్వీర్యం చేస్తా ముందుకు పోతా ఉన్నారు. అలాంటి వారికి ఈ చనిపోయిన 10 మంది యువకులు, అలాంటి వారికి జ్ఞానోదయం చేసే దశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. వాళ్ళ దేశం ఆలోచించాల్సింది